children. Them children. మామంచి పిల్లలు అంగన్వాడీ విద్య పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా మనము నేను ఎవరు అనుభూతి చెందుతాం. ఓకేనా? మరి ఊహించుదాం. ఓకేనా పిల్లలు? నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అది కాదు, అది నేర్చుకునేసినాం. ఈరోజు ఏమవుతుంది ఆలోచించు, తార్కికతను ఉపయోగించు. ఓకేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను పిల్లలు. ఓకేనా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఏం చెప్పాలి? ఇప్పుడు రాత్రుల్లో పగలంతా మనము ఆహారం తింటాం కదా. ఉదయము మన స్కూల్కి వచ్చిన తర్వాత ఏమి బాగా చెప్పదు. ఇంకా టిఫిన్ తింటామా లేదా నాన్న? అలాగే టిఫిన్ తిన్న తర్వాత మనము ఎగ్గు తింటామా లేదా? స్కూల్కి వచ్చి రోజు మనము బ్రష్ చేసిన తర్వాత పళ్ళు బాగా శుభ్రంగా ఉండవా? చెప్పాలా? చెప్పండి అమ్మా. ఉంటాయి కదా. రోజు మనము స్నానం చేసి ఏ బట్టలు వేసుకోవాలి? అవునా? ఉతికిన బట్టలు వేసుకోకపోతే ఏమైతుంది పిల్లలు? ఏమైతుంది పవన్? ఉతికిన బట్టలు వేసుకోకపోతే ఏమైతుంది బంగారు? చెమట వాసన వచ్చేదా? ఉతికిన బట్టలు మాస్పిన్ వేసుకున్నాం అనుకో, వాళ్ళంతా దద్దులు నవ్వులు వచ్చేస్తాయి. అమ్మా, ఒక రోజు స్నానం చేయకపోతే ఒళ్ళంతా నవ్వులు వచ్చేస్తాయి మనకి. అవునా కాదా? మనం రోజు స్నానం చేసేటప్పుడు మనం ఏం వేసుకోవాలి? చేతులకి, శరీరానికి ఏం వేసుకోవాలి నాన్న? పౌడర్ కాదు. స్నానం చేసేటప్పుడు ఏం వేసుకోవాలి? సోప్ అని ఎవరేనండి? వెరీ గుడ్. అబ్బాయి క్లాస్ పడండి. సబ్బు వేసుకొని బాగా మనము రుద్దుకోవాలమ్మా. ఓకేనా? అవునా కాదా? తర్వాత వచ్చి మనము పిల్లలు మట్టిలో ఆడుకున్న తర్వాత చేతులు ఏంటి కడుక్కోవాలి? ఏ సోప్తో? బట్టలు ఉతికే సోప్తో కాదు, మనం ఉతికేసిన సోప్తో బాగా శుభ్రంగా వేసి బాగా ఇక్కడ వరకు బాగా రుద్దాలన్నమాట. ఓకేనా? రుద్ది బాగా చేతులు కడుక్కోవాలన్నమాట. అలాగే పిల్లలు మనము రోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది? చెప్పాను కదా ఇంతసేపు. నవలు వచ్చేస్తాయి రావా? వచ్చేస్తాయి. అలాగే పిల్లలు చెత్త రోజు తీసుకుని మీరు ఇంట్లో ఎక్కడేస్తారు పిల్లలు? పవన్ చెత్త. వెరీ గుడ్. మన స్కూల్లో కూడా చెత్త తీసుకుని ఎక్కడ వేయాలి? మనము ఎక్కడ వేయాలమ్మా? ఎక్కడ వేయాలా? చెత్త వెరీ గుడ్. చెత్త బుట్టిలో వేయాలమ్మా. ఒకవేళ చెత్త బుట్టలో మనం వేయకపోతే చెత్త అంతా ఎట్లుంటుంది? సెంటర్ లోపల సీమలన్నీ వచ్చేస్తాయంట. వెరీ గుడ్ బాయ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ బాయ్. చెత్తని మనము ఇక్కడ తీసుకుపోయి ఏదైనా చెత్త పడింది ఎత్తుకుపోయి డస్ట్బిన్లోకి వేయాలి. లేదంటే గలీజ్గా వచ్చిన సార్లు మేడములు ఆ స్కూల్ ఎంత గలీజ్గా ఉందో ఆ పిల్లలు కనీసము చెత్త పడితే తీసుకుని వేయలేదు స్కూల్లో డస్ట్బిన్ లేక అనుకుంటారు పిల్లలు. అలాగే మనము చెట్లు లేకపోతే మనకు గాలి ఎట్లా వస్తుంది పిల్లలు? ఎట్లా వస్తుంది? చెట్లు నాటాలా వద్దా మనం ఇంటి దగ్గర? ఆ రోజు చెట్లకి ఏం పోయాలి? వెరీ గుడ్. నీళ్ళు పోస్తావు. పెద్దవైతే చిన్నవైతాయా? రోజు చిన్నవైతాయంటే చెప్పమ్మా. చిన్నవైతే పెద్ద. ఆమె క్లాస్ పట్టండి బాబు. చెట్లు రోజు మనము ఇప్పుడు మీరు పిల్లలుగానే ఉన్నారు, పెద్దలు అవుతున్నారా రోజుకి? పెద్దలు కావాలంటే మీరు రోజు ఆహారం తిని నీళ్లు తాగి రోజు ఉంటేనే కదా పెద్దలు అవుతున్నారు. చిన్న పిల్లలుగానే ఉన్నారా? చిన్నప్పుడంతా ఉన్నారా? లేదు కదా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అలాగే ఒక చిన్న విత్తనం తీసుకుని మనము మొన్న కూడా మన స్కూల్ పక్కలో ఒక విత్తనం నాటాము. బాగా తవ్వేసి పాతి చేసేసా. దాని లోపల గిన్నె నాటాము. దాని మీద మన్నంతా వేసేసాము. వేసేసిన తర్వాత మనము ఆ రోజు కొన్ని నీళ్ళు పోసాము. తర్వాత మరుసటి రోజు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వచ్చినాం. అందులో నుంచి గిన్నెలో నుంచి ఏం బయట వచ్చింది?
వచ్చింది? మొలకొచ్చింటుంది. మొలకొచ్చి ఆ మొలక నీళ్ళు పోసి 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 చెట్టు అయిందా లేదా? అయిందా లేదా? ఇప్పుడు మనము మామిడి చెట్టు నాటినామనుకో, అందులో నుంచి ఏం కాయలు కాస్తాయి మనకి? ఏం కాయలు? ఏం కాయలు? మామిడికాయలు మనం అందరూ బాగా పచ్చికాయలు ఉప్పేసుకొని కొనుక్కొని తింటామా లేదా? మామిడికాయలు ఎట్లుంటాయి? టేస్ట్ పుల్లగా ఉంటాయి. ఎట్లుంటాయి? వెరీ గుడ్. పచ్చిగా పుల్లగా ఉంటాయి. అవి మనం చట్నీ చేస్తాం. విజ్ఞానరామ్, మనము బజ్జీ చేస్తాం. మామిడికాయ బజ్జీ చేసి పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు వేసి బాగా దంచేసి తింటామన్నమాట. కారంగా ఉంటుంది. తిన్నారా ఎప్పుడైనా మీరు? అవి కొద్దిగా పెద్దవైతే ఊరగాయ వేస్తాం. అమ్మలు ఊరగాయ వేసి మీకు అన్నంలో పెడతారా లేదా? పెడతారా లేదా? ఆ తర్వాత మామిడికాయలు వేసి చారు చేస్తారు. మామిడికాయలు దేవుడు పెడతామా లేదా? మామిడికాయతో ఉగాది పచ్చడి చేస్తామా లేదా? తిన్నారా ఎప్పుడైనా? తర్వాత మామిడికాయలు ఏం చేస్తాం మనము? జ్యూసులు చేసుకోమా? చేస్తామా లేదా? జ్యూసులు తాగుతామా లేదా? జ్యూసులు తర్వాత మామిడికాయలు మనం దేవుడికి నైవేద్యం పెడతామా లేదా? హర్షు, పెడతామా లేదా? ఆడకూడదు బంగారు, ఎప్పుడు ఆడకూడదమ్మా. అలాగే మనకు మన ఇంటి దగ్గర ఇప్పుడు రోడ్లో కుక్కలు కట్టేస్తే పొయ్యి వాళ్ళు వచ్చే వాళ్ళని కట్ చేస్తుందా? గమనం ఉంటుంది. అది కట్ చేస్తుందా? కట్ చేయదా? కాబట్టి జనాలు పోయే జాగాలో కుక్కలు ఎక్కువ ఉండకూడదా? బాగా ఉండకూడదు కదా. అలాగే పిల్లలు మనము అమ్మా నాన్నతో అవ్వ తాతతో పొలం మీదకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలా వద్దా? అర్షు, రోడ్డు దాటేటప్పుడు ఏ విధంగా ఉండాలి? హర్షవర్ధన్, వెరీ గుడ్. అబ్బాయి క్లాస్ కొట్టండి. నానా క్లాస్ కొట్టండి. అబ్బాయి, అమ్మా నాన్న ఎందుకు గట్టి పట్టుకోపోవాలా? బస్సులు లారీలు అన్నీ వచ్చి గుద్దేస్తాయి. ట్రాఫిక్ రూల్స్ లో 3 లైట్లు ఉంటాయి. ఒకటి వచ్చి ఫస్ట్ కలర్, వెరీ గుడ్. ఇంకో లైట్ అయితే రెడ్ కలర్, ఎరుపు కలర్. 3 లైట్లు ఉంటాయి. ఓకేనా? అలాగే పిల్లలు మీరు ఇంటికి పోయి రోజు ఏం చేస్తారు చెప్పాలా? అవునా? వెరీ గుడ్. ఇప్పుడు బొమ్మలు మనం నిన్న బొమ్మలు వేసాం కదా, డ్రాయింగ్ చేసామా లేదా? ఏ బొమ్మకు డ్రాయింగ్ చేసాం మనము? వెరీ గుడ్. ఏ క్లాస్ కొట్టండి. క్లాస్ కొట్టండి. మనము నిన్న కాళ్ళు ముట్టుకో. సీతాకోక చిలుక బొమ్మకు మనము నిన్న డ్రాయింగ్ వేసాం, కలర్స్ వేసాం. సీతాకోక చిలుకలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడ? చెట్ల పైన, మన ఇంటి పైన, మన స్కూల్ లోపల కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి కదా. చెట్లు ఉంటాయి, తర్వాత పుట్ల పైన ఉంటాయి, అప్పుడప్పుడు కంపెనీ పైన మనం బట్టలు ఆరేసింటే అప్పుడు వచ్చి చూస్తూ ఉంటాయి. అవి ఏం తింటాయి? బటర్ఫ్లైస్, తేనె, పూల్లో ఉండే పుప్పుడి, తర్వాత మకరంద, అవన్నీ తింటాయి అన్నమాట. చూసారా ఎప్పుడైనా? అలాగే మనం మాట్లాడుకుంటున్నాం. డ్రాయింగ్ వేసేటప్పుడు పవన్ బొమ్మలు గీసేటప్పుడు మనము క్రేయన్స్ దగ్గర పెట్టుకుంటాం కదా, వాటిని గీస్తే ఏం కాదు. ఒకవేళ మన కలర్స్ పసుపు ఎరుపు రంగులు దగ్గర పెట్టుకుంటే బుక్ పైన పడిపోతుందా? పడిపోదా? అప్పుడు మనం ఏం చేయాలన్నా దూరంగా పెట్టుకోవాలి. కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను రోజు నా స్పెట్స్ని జాగ్రత్తగా ఎక్కడ పెట్టుకుంటున్నాను? బాక్సులు. వెరీ గుడ్. మామూలుగా అట్లే స్పెట్స్ ఇట్లా పెట్టాను అనుకో, ఏమవుతుంది? వెరీ గుడ్, పగిలిపోతుంది. ఎవరైనా తొక్కే ఇచ్చున్నావు, నా స్పెట్స్ పోతే నాకు మళ్ళీ అక్షరాలు కనిపిస్తాయి. నాకు చెప్పడానికి కనిపించవు కదా, అవునా కాదా? ఎక్కడైనా వస్తువులు మనం బ్యాగులు ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ పెడితే ఏమవుతుంది? రోజు చెప్పండి.
చెప్పండి ఎవరైనా ఒకరు. ఇక్కడ పెట్టుకుందామా రోజు బుక్కులు? ఏం అడ్డమవుతుంది మనకి? అందరూ తొక్కేసి వెళ్ళిపోతారు. రాసు ఏమైతుంది? తొక్కేస్తాం. అప్పుడు బ్యాగులు నలిగిపోతాయి, వాటర్ బాటిల్ అందులో ఒకరికి ఉంటాయా ఉండవా? కాబట్టి మనము జాగ్రత్తగా బ్యాగులు ఎక్కడ పెట్టాలి? రోజు మనము వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాలి? పెడుతున్నామా లేదా వాటర్ బాటిల్స్? తర్వాత మనము రాసేసిన వెంటనే పలకలు ఎక్కడ తీసుకుపెడుతున్నాము? ఇక్కడ. వెరీ గుడ్. రోజు మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా వస్తున్నారా లేదా? ఆ పక్క ఈ పక్క తీసుకుని వస్తున్నారా లేదా? ఇక్కడ స్కూల్కి వచ్చినాక ఇప్పుడు అప్పుడే మన పవన్ పరిగెత్తి వెళ్ళేటప్పుడు కార్లు, స్కూటర్లు, బస్సులు ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు ఏమవుతాయి? కాబట్టి మనం అక్కడ వెళ్ళొచ్చా మేడం చెప్పకుండా పరిగెత్తి? వెళ్ళొచ్చా పవన్? నువ్వు వెళ్ళకూడదు కదా, ఎవరు కానీ వెళ్ళకూడదు. మీరు పిచ్చోళ్ళు తిరుగుతున్నారు, ఎక్కువగా పిచ్చోళ్ళు ఎక్కువ తిరుగుతున్నారు. పిచ్చోళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు. జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా చాక్లెట్స్ ఏవైనా ఇస్తే మీరు తీసుకోకూడదు. ఓకేనా పిల్లలు? తీసుకుంటారా? ఇప్పుడు మనం పరిశుభ్రంగా ఉండాలంటే రోజు ఏం చేయాలి? వెరీ గుడ్. రోజు మనం స్నానం చేయాలి. మనం ఈ గోర్లు వారానికి ఎన్ని రోజులు కట్ చేయాలి? 3 రోజులు కట్ చేస్తారు. వారానికి ఒక్కరోజు సండే. ఏ రోజు? వారానికి ఒక్కరోజు మాత్రమే కట్ చేయాలి గోర్లు. 8 రోజులు కట్ చేయండి అన్న. ఒక రోజే సండే రోజు కట్ చేసుకోవాలి. గోరు కట్ చేయకపోతే ఏమవుతుంది? బాబు ఏమైతే గోరు కట్ చేయకపోతే? పురుగులకి ఇదంతా దీంట్లో గోరులో ఉండే మురికి అన్నం తినేటప్పుడు దాని లోపలికి వెళ్ళిపోయి తింటే లోపలంతా పట్టలో పురుగులు అయిపోతాయి. పురుగులు మనం తినే ఆహారం అంతా పురుగులకే సరిపోతుంది. అశో కాబట్టి మనము వారానికి ఒక రోజు గోరు కట్ చేసుకోవాలా వద్దా? రోజు స్నానం చేయాలి. రోజు మనము ఉతికిన బట్టలు వేసుకోవాలి. స్కూల్కి వస్తాను ఏదైనా డస్ట్ పడితే స్కూల్ లోపల చెత్తబుట్లు ఎక్కువ వేయాలి. ఇంట్లో వాటర్ రావాలి. రోజు వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాలి? బయట వస్తాను చెప్పులు లైన్లో పెట్టాలి. ఒక రోజుల తర్వాత దాని పక్కలో లైన్గా పెట్టుకుంటూ రావాలి. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చెప్పులు వేసుకోలేకపోతే ఏమవుతుంది? ఎవరైనా ఒకటి చెప్పండి. వెరీ గుడ్. ఏమవుతాయి? అంతేనా? ఇంకేమన్నా జరుగుతాయా? అసలు కొంచెం ముందు చెప్పులు లేకపోతే ఏమవుతాయి పిల్లలు? ఏమవుతాయి?